నా పేరు దిడ్లా సత్యానందం, మంగళగిరి 28వ వార్డు మాజీ కౌన్సిలర్ని. ఈసారి ఓటు ఎవరికి వేద్దామనే నిర్ణయం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి వేయాలి. దానికి కారణం ఏంటంటే ఈ 4.5 సంవత్సరాలు ఊపిలో దిగిపోయి ఉన్నాం, లాగేవాడు లేడు. రెండోది, ఇంకో ఛాన్స్ ఇవ్వమంటున్నాడు. ఛాన్స్ దేనికి ఇవ్వాలి? ఒక దారిన నేను పేదవాడిని, నేను పేదవాళ్ళ తరపున పోరాటం చేస్తానని అంటూనే పేదవాళ్ళని అనగదొక్కుతూ హత్యలు చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్న జగన్ రెడ్డికి ఇంకోసారి ఓటు అడిగే అర్హత లేదు. అంతేకాదు, ఏంటికి వేయాలి నీకు ఇంకోసారి ఛాన్సు? ఒకసారి ఛాన్స్ ఇచ్చాము, మాట తప్పనన్నావు, మడేం తిప్పావు, 2 తిప్పేశావు. మరి నువ్వు చెప్పే అన్నీ అబద్ధాలే. ఆ రోజు ప్రచారంలో దగ్గరికి ఆడవాళ్ళని పిలిచి ముద్దులు పెట్టావు, తల మీద చేతులు పెట్టావు. ఆడపిల్లలు ఎంతమంది ఉండా వాళ్ళందరికి కూడా 15,000 రూపాయలు అమ్మఒడి వేస్తానని చెప్పావు. నువ్వు గెలిచినాక ఒక్కరికి వేస్తున్నావు. నీకు 2 కూతుళ్ళు ఉన్నారు, 2 ఫారంలో చదివిస్తున్నావు. ఒక కూతురుని చదివించి ఒక కూతుర్ని అటు ఉంచితే పోయేది కదా. మరి వాళ్ళు నీ కూతుర్లు ఎంత భద్రతో, పేదవాళ్ళ కూతుర్లు, పేదవాళ్ళ పిల్లలు కూడా అంత భద్రత. 2 ఉంటే 2కి ఇవ్వాలి, 3 ఉంటే 3కి ఇవ్వాలి. నీ సొమ్ము ఇట్లేదుగా, నువ్వు దోసుకున్నావు తప్ప మరి పేదవాళ్ళని ఎక్కడ నువ్వు ఆలోచించావు? అంతేకాదు, నువ్వు గెలిచిన తర్వాత మరి ఏం జగన్ రెడ్డి గారు ఈ పనులు చేస్తావేంది? నువ్వు జనం నిన్ను నమ్మారు కదా, ఈ పరిపాలన కదయా, మరి రాజ్యాంగం ప్రకారం చెయ్యి, రాజారెడ్డి పరిపాలన వద్దని చెప్పేసాం. తల్లి చెప్పలా, తల్లికి ఏదో నొప్పి తగిలి ఇలా ఇప్పుడు జగనన్న వదిలిన బాణం తిరిగి జగనన్నకు పోయి కొట్టుకునే పరిస్థితికి ఆమె చూస్తుంది. ఒక పక్క నుంచి సుధాకర్ డాక్టర్ గారి దగ్గర నుంచి ఎంతమంది దళితులను చంపావు, అందుకేయాలా ఇంకోసారి ఓటు? పేదవాడు ఇసుక తోలి సమృద్ధిగా ఇల్లు కట్టుకునే ఇసుక లేకుండా ఇతర రాష్ట్రాలకు తోలుతా ఇసుకని 100 రూపాయలకి ఇచ్చే దాన్ని 10,000 రూపాయలు చేసావు. ఏ పేదవాడని ఇల్లు కట్టాడా? అందుకేయాలా ఓటు? లేదు, ఎస్సీ సప్లాన్ ఉంది, మా నిధులన్నీ తీసుకెళ్ళి నువ్వు అందరికి పంచుతున్నావు. అసలు నీకు మా నిధులు తీసే హక్కు నీకు ఓడిచ్చాడు? మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన విధానం అది. మాయి రద్దు చేసే హక్కు నీకు నేను గెలిపించింది, అందుకేయాలా నీకు ఓటు? తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, ట్రాక్టర్లు అన్నారు, కారులు, ఎస్సీలు కూడా కారులు ఇచ్చారు, అన్ని పథకాలు ఇచ్చారు. 2 లక్షలు బర్రె గొర్రె సోడా కొట్టు, ఈ బట్టలు కొట్టు అని చెప్పేసి 1,00,000 రూపాయలు ఫ్రీ, అందరూ క్షేమంగా బతికారు. ఇవాళ నీ ప్రభుత్వం వచ్చిన శాతానికి కూలి పని లేదు, సంక్షేమ పథకాలు లేవు. నువ్వు వేసే అమ్మఒడి కూడా తీసుకెళ్ళి అమ్మఒడికి వేస్తే బళ్ళో ఆ ఫీజు కట్టుకుంటే వీళ్ళు ఆడుకుంటే ఆ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఏది ఇస్తున్నారు పిల్లల్ని కూడా ఇంకో దాంట్లో చేరడానికి ఆ సర్టిఫికేట్లు కావాలి. స్కూల్లో వేస్తే పోయేది కదా. నువ్వు చేసే అన్ని తప్పుడు పనులు అవి కప్పెట్టుకోవడానికి నువ్వు ఏదో అడుగుతున్నా అంత మాత్రాన్ని నీకు జనం ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. కాకపోతే ఈ వాలంటీర్లతో అవి పడవు ఈ పడవని బెడిపించావు కానీ జనం తెలుసు వాళ్ళకి. కాకపోతే నటించారు జనం కూడా, నువ్వు నటించినట్టు. తిరిగి నీకు ఓడిపోవటం ఖాయం, నేను జైలుకి పంపించడం కూడా ఖాయమే. లావణ్య అనేవాళ్ళు వాళ్ళ అమ్మ 10 సంవత్సరాల రాజకీయం, వాళ్ళ మామ మురుడు హనుమంతరావు 30 సంవత్సరాల రాజకీయం. 30 సంవత్సరాలు రాజకీయంలో 30 కోట్లు ఆయన సంపాదించాడు, 10 కోట్లు ఏం సంపాదించుకుంది. కానీ వాళ్ళ వర్గం చేనేత వాళ్ళు మగ్గాలేసి ఆకలి సాగులతో చస్తున్నా వాళ్ళ నాలుగు ఇచ్చిన పాపం లేదు. మురుగుడు హనుమంతరావు వల్ల, కాండ్రు కమల వల్ల, ఇది ఇప్పుడు నిలబడిన అభ్యర్థి మామ అమ్మ వల్ల మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదు. ఇవాళ అంటున్నాడు, మాకు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఒక ఉన్నాడు కమలాసనం, కరకట్ట కమలాసనం. ఆయన ఏమి చెబుతా అంటే మీ యొక్క వర్గానికి అయ్యండి అంటే, ఈయన పోటీ చేసినప్పుడు వాళ్ళు వర్గం కాదు, గంజి చిరంజీవి పోటీ చేశాడు ఈయన మీద. మరి ఆయాల సామాజిక వర్గం కాదా? ఆయాలు లేని వర్గం ఇవాళ వచ్చిద్దా? ఆయాలు వాడిచ్చింది గంజి చిరంజీవిని వీళ్ళే, కాండ్రు కమలను మురుగుడు హనుమంతరావు వాళ్ళే. ఇవాళ వీళ్ళు నెట్టకెళ్ళిపోతారు, సాలీలే ఓడిస్తారు. లావణ్య ముందు దెబ్బలోనే ఓడిపోద్ది. ముందు సీట్లో ఓడిపోయేది ఎవరే అంటే మంగళగిరి వైసీపీ క్యాండిడేటే. అయినా ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు చేశాడు ఇక్కడ మంత్రిగా. కిలార్ రోసి అలిగాడుగా నేను పోటీ చేయలేనయ్యా, నాకు వద్దంటున్నాడు. వచనాలు ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మా కమలాసనం నేను పోటీ చేయమన్నాడు, ఈడు చేయడు, ఎందుకంటే ఈయనకి భయం. అసలు ఈయన ఇంకో మాట, ఈయన బిల్లులు డబ్బులు లేదని నేను కాంగ్రెస్లో చేరుతున్నాను,
నేనేమని రైతులు ముఖం పోయి ఏం ముఖం పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడగాలి రాజధాని రైతుల్ని. నేను అందుకనే ఈ ముఖ్యమంత్రి సరిగా లేడని చెప్పి పోయి ఇవాళ వచ్చి ఏ మొహం పెట్టి అడుగుతున్నాడు, తిరుగుతున్నాడు వెళ్ళమంటే. సిగ్గు శరము లజ్జ అనేది వైసీపీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తల వరకు లేదు. చంద్రశేఖర్ గారు వర్కరు, గెలుస్తాడు. ఈ రోషిలాగా నటించేవాడు కాదు. వైసీపీ వాళ్ళంతా నటిస్తారండి. ఇప్పుడేమో వాళ్ళ అవసరాల కోసం చెప్తారు, కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటారు. అయితే బ్రహ్మశాని మాత్రం ఎంపీలో గెలిచేది ఆయనే, ఎమ్మెల్యేలో గెలిచేది లోకేష్ బాబు. ఇది వాస్తవం. అసలు గంజాయే మంచినీళ్ళు దొరకట్లా, సారా దొరుకుతుంది. మంచినీళ్ళు దొరకట్లా, ఊరికి మంచినీళ్ళు ఎత్తడే. కృష్ణానది 10 కిలోమీటర్లో ఉన్న గ్రామాలకు మంచినీళ్ళు లేవు. సారా ఎప్పుడు కావాలని నడిజాము తడిపోయి తలుపు పెట్టినా ముందు, తర్వాత ఈ ప్యాకెట్లు, గంజాయి ప్యాకెట్లు. గంజాయి అంటే ఇప్పుడు గంజాయి మీదే ముఖ్యమంత్రికి ఎక్కువ లాభం కాబట్టి గంజాయి కూడా ముఖ్యమంత్రికి వాటా ఉంది కాబట్టి మరి దాన్ని అదుపు చేయట్లా. తాడాపిల్లి పాలీసులు పక్కనే అమ్ముతున్నారు, ఆయన ఇంటి చుట్టే అమ్ముతున్నారండి. ఏమీ లేదు, తాడాపిల్లిళ్ళు కూడా సర్దుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోవటమే, ఆయన్ని పంపిస్తాం అంతే. రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ వచ్చి పోటీ చేశాడు. రామచంద్ర యాదవ్ గారు ఎవరికి తెలుసు? ఎవరు గతంలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ గారు, ఓడిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయినా నిలబడి మంగళగిరికి పద్మశాలీలు అనే వాళ్ళకి రాష్ట్రాలు, కాయలు అమ్ముకునే వాళ్ళకి నెట్టుల బండ్లు, టిఫిన్ వాళ్ళకి టిఫిన్ బండ్లు, ఏమి కావాలో మిషన్లు, ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు కావాల్సినంత చేసి పెట్టాడు రామచంద్ర యాదవ్ కాదు కదా. జగన్ రెడ్డి వచ్చి వేసినా కూడా లోకేష్ గాలికి ఎవరు కూడా బీకలేరు. అసలు ఆయన ఎవరు అండి? ఆయన ఎవరు? అక్కడేసుకోవాలి. ఆయన మొహం ఎవరికి తెలుసు? నేను బీసీని యాదవ్ అంటే యాదవులందరికీ అనంగా వెళ్ళిపోతే వీళ్ళకి ఏమైనా తీరుస్తాడా? కాబట్టి అసలు ఆయన ఓటే వేయరు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అయ్యి కావాల్సిన రాష్ట్రానికి కావాల్సింది, మంగళగిరికి కావాల్సింది కూడా తీర్చిదిద్దుతారని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం.